వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్తైనా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో. భారీ సంఖ్యలో హాజరవుతున్న సందర్శకులు. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ కు మోక్షం. ఇంటి స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం. టీడీఆర్తో హెచ్ఎండిఏకు తగ్గనున్న ఆర్థిక కష్టాలు. పారదర్శకంగా క్రయ విక్రయాలు జరుగుతాయంటున్న అధికారులు. హైదరాబాద్ లో భారీగా పెరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్. సీజన్ ఏదైనా తగ్గని నిర్మాణ ప్రాజెక్టులు. తెలంగాణలో గత 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం లభించబోతోంది. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఇంటి స్థలాలు, లేఅవుట్లలోని ప్లాట్లకు నిర్ణీత ఎల్ఆర్ఎస్ ఫీజుతో క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు రేవంత్ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అన్ని అర్హతలున్న ప్రాపర్టీలను క్రమబద్ధీకరించాలని డిసైడ్ అయింది. మరో 2-3 రోజుల్లో ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇండిపెండెంట్ ప్లాట్ల దరఖాస్తులను 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను 4 దశల్లో పరిశీలించాలని ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆయా ప్లాట్లు, లేఅవుట్లకు నిర్దిష్టమైన ఎల్ఆర్ఎస్ ఫీజులతో పాటు కాంపౌండ్ ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గత సర్కార్ హయాంలో సుమారు 25,44,000 మంది దరఖాస్తు చేశారు. అయితే ఆ తర్వాత కోర్టుల్లో పలు కేసులు దాఖలు కావడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పెండింగ్ లో పడింది. ఇండిపెండెంట్ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడతామంటూ అఫిడవిట్ తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారు. తాజాగా రేవంత్ సర్కార్ గత 2 నెలలుగా ఎల్ఆర్ఎస్ పై దృష్టి పెట్టి కసరత్తు చేపట్టడంతో ఇప్పుడు పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది. తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు ప్రభుత్వ దృష్టిలో పేదవాళ్ళు కాబట్టి వాళ్లకు ఉచితంగానే రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. లేకుంటే ఇంకా సంపన్నుల దగ్గర ఖజానా నింపుకోవాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ని వసూలు చేయాలనుకుంటే గజానికి 100-50 తీసుకోండి. ఎల్ఆర్ఎస్ అనేది లక్షల్లో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎల్ఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాలి. ముందుగా ఇప్పటికే వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అధికారులు గుర్తిస్తారు. ఒకవేళ ఆ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే మాత్రం వాటి గురించి దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తారు. మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం పరిశీలిస్తుంది. నాలాలు, చెరువులు, వారసత్వ సంపద, సిక్కం, దేవాదాయ, ఇనాం తదితర కోణాల్లో భూములను పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఏ అభ్యంతరం లేని ఇంటి స్థలాలు, లేఅవుట్లలో నిబంధనల మేరకు ఉన్న వాటికి నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు ఇస్తారు. నిబంధనల మేరకు లేని దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఎల్ఆర్ఎస్ 3వ దశలో అర్హత ఉన్న దరఖాస్తుదారులు ఫీజు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా, టైం ఏదైనా హైదరాబాద్ మహానగరంలో మాత్రం రియాలిటీ రంగం ఫుల్ జోష్ లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఎదిగిన విశ్వనగరంలో డిమాండ్ కు తగ్గట్లుగా భారీ సంఖ్యలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతున్నాయి రియాలిటీ సంస్థలు. సిటీకి నలువైపులా కొత్త ప్రాజెక్టులు రావడంతో రిజిస్ట్రేషన్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్లో కొనసాగుతున్న రియల్ జోరు. సీజన్ ఏదైనా తగ్గని నిర్మాణ ప్రాజెక్టులు, నిర్మాణ అనుమతుల కోసం భారీగా దరఖాస్తులు. హైదరాబాద్లో భారీగా పెరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్. దేశంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి. చక్కని ఎన్విరాన్మెంట్ తో పాటు మౌలిక వసతులు మెరుగ్గా ఉండటంతో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరంలో ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హైదరాబాద్లో పర్మనెంట్ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తుండటంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. వచ్చే 5 ఏళ్లు హైదరాబాద్ నిర్మాణ రంగానికి గోల్డెన్ పీరియడ్ అని నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. We are amongst the most affordable city. మనకి అఫోర్డబిలిటీ కంటిన్యూ అవుతుంది. అదే విధంగా గ్రోత్ కూడాను మార్కెట్లో అబ్జార్ప్షన్ బాగుంటుంది, రెసిడెన్షియల్ యూనిట్స్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. మనకి రీసెంట్ మర్సర్ రిపోర్ట్, మర్సర్ అంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ, మర్సర్ రిపోర్ట్ కూడా ఫర్ ది 6th consecutive year they have rated Hyderabad as the most livable city. సో అన్ని విధాలా కూడా హైదరాబాద్కి నెక్స్ట్ 5 to 10 years రియల్ ఎస్టేట్ గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఎవరైనా కానివ్వండి, ఎండ్ యూజర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎవరైనా ఇఫ్ దే ఆర్ లుకింగ్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ, ఫస్ట్ ఇట్ షుడ్ బి ఇన్ రియల్ ఎస్టేట్. వివిధ కారణాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో రియాలిటీ డెవలప్మెంట్ మందగిస్తే హైదరాబాద్ నగరంలో మాత్రం అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ రంగం జోరును కొనసాగిస్తోంది. దేశంలోని కొన్ని నగరాలకు మాత్రమే ఉండే కొన్ని అవకాశాలు హైదరాబాద్కు పుష్కలంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ విశ్వనగరంలో సొంతింటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టుల కోసం రియాలిటీ సంస్థలు అనుమతులు సంపాదించడంలో బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం విశ్వనగరం ఔటర్ రింగ్ రోడ్డును దాటి విస్తరించింది. సిటీలోని ఏ ప్రాంతానికైనా రోడ్డు కనెక్టివిటీ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాలను ఏమాత్రం తీసుకొని బహుళ అంతస్తుల భవనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ఎదిగింది. 40-50 అంతస్తుల నిర్మాణాలను కూడా సిటీలో అలవోకగా చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. సింగిల్ విండో విధానంతో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ నుంచి అన్ని రకాల అనుమతులు వేగంగా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్లో టీఎస్ బి పాస్ ద్వారా వస్తున్నాయి. టీఎస్ బి పాస్ ద్వారా గత ఏడాది ఇచ్చిన అనుమతులకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఏడాది ఇప్పటి వరకు దరఖాస్తులు వస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది ప్రారంభం నుంచి హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో నివాస స్థలాలతో పాటు ఇళ్ల కొనుగోళ్లు పెరిగినట్లు వివిధ కన్సల్టెన్సీ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. ఈ ఏడాది తొలి 6 నెలల్లో నివాస సముదాయాల రిజిస్ట్రేషన్స్ 21% పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా 50 లక్షల నుంచి కోటి రూపాయల రేంజ్లో ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వీటి అమ్మకాలు 47% పెరిగాయి. ఇక కమర్షియల్ స్పేస్ విషయానికొస్తే గత ఏడాదితో పోలిస్తే 40% పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంటే 2024 జనవరి టు జూన్ కమర్షియల్ స్పేస్ అబ్జార్ప్షన్ వచ్చి మనకు ఆల్మోస్ట్ 5 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉందండి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 2023లో ఫస్ట్ హాఫ్ తీసుకుంటే మనకి అబౌట్ 3.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జార్ప్షన్ ఉంది. సో ఆల్మోస్ట్ 40% పెరిగిందనమాట 2024లో. దీనికి రీజన్స్ ఏంది? ఆబ్వియస్లీ మనకి హైదరాబాద్కు ఉండే బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాసెస్ కానివ్వండి, అన్ని విధాల మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ది కంట్రీ ఉన్నాయి హైదరాబాద్కి. ఇక రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సర్కార్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది. దీంతో హైదరాబాద్ లో నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే హైదరాబాద్ లో నీటి కష్టాలు తగ్గడం, రోడ్డు నెట్వర్క్ పెరగడంతో సిటీకి కాస్త దూరమైన ప్రాపర్టీలను కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. త్వరలో మెట్రో రైల్ విస్తరణ ప్రణాళికలు ఆచరణ రూపంలోకి రాబోతుండడం, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును ప్రారంభించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా ఉండటంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో నిర్మాణ యాక్టివిటీ శరవేగంగా పెరగనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నగరంలో రియాలిటీ బూమ్ భారీగా పెరిగింది. దీంతో నగరంలోని ప్రాజెక్టుల వివరాలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి సామాన్య ప్రజానీకానికి అందించేందుకు 3 రోజుల ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది క్రెడాయ్ హైదరాబాద్. శుక్రవారం నుంచి హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతోన్న ఈ ప్రాపర్టీ షోలో పలు సంస్థలు తమ ప్రాజెక్టుల్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నగరం నలువైపులా స్థిరాస్తి అభివృద్ధికి ఉన్న అవకాశాలు తెలియచేస్తూ క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైటెక్స్ లో ప్రాపర్టీ షో ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ షోలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తమ ప్రాజెక్టులను రూపొందించాయి. చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు ప్రదర్శనలో ఉంచారు. టాప్ బిల్డర్స్ నుంచి చిన్న బిల్డర్స్ వరకు తమ తమ ప్రాజెక్టులను ప్రదర్శనకు పెట్టారు. హైదరాబాద్ నగరం అన్ని వైపులా విస్తరించేందుకు అవకాశం ఉందన్నారు క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి. బిల్డర్లు, సంస్థలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 2050 నాటికి మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల అనేక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. అనేది ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదు, ఇట్స్ లైక్ టోటల్ సిస్టమ్ ఆఫ్ మానిటరింగ్ ద గ్రోత్ అండ్ ప్రొటెక్టింగ్ ఒక దిస్ ఓఆర్ఆర్ పరిధి లోపల అనేది. సో దానికోసం దే హ్యావ్ వర్క్డ్ అవుట్ ఇన్ మెకానిజం లైక్ ఇప్పుడు మా ఇండస్ట్రీకి కూడా అది చాలా సపోర్టివ్గా ఉంటుంది. దాంతో పాటుగా అలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్ ఎప్పుడు కూడా ఒక గ్రోత్ అనేది మొదలవుతుందంటే ఒక బడ్జెట్ లోపల వాట్ కైండ్ ఆఫ్ అలొకేషన్ దే హ్యావ్ మేడ్ టువర్డ్స్ ద రియల్ ఎస్టేట్ అనే దాని మీద వచ్చినప్పుడు 10,000 crores దే హ్యావ్ అలాటెడ్ ఓన్లీ ఫర్ హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఒక సంవత్సరం లోపల 10,000 కోట్లు అనేది చిన్న ఫిగర్ కాదు. ప్రాపర్టీలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోలలో పలు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. ఈ ప్రాపర్టీ షోలో డెవలపర్స్ తో పాటు రియల్ ఎస్టేట్ సంబంధిత పరిశ్రమలు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రాపర్టీ షో ద్వారా కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య నేరుగా కాంటాక్ట్ కావడం ఉపయోగపడుతుంది అన్నారు క్రెడాయ్ ప్రతినిధులు. కస్టమర్లకి వారి బడ్జెట్ లోనే వీలైనంత మెరుగైన ప్రాపర్టీని అందించడానికి కూడా ప్రాపర్టీ షో తన వంతు సాయం చేస్తుంది అన్నారు. హైదరాబాద్ నగర విస్తరణ పెరుగుతూ ఉండడంతో నిర్మాణ రంగానికి భారీ స్కోప్ ఉందన్నారు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ శేఖర్ రెడ్డి. Time to time we have to revive our policies, our procedures ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండి మనం పోగలిగితే ఎవరైనా వస్తారు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ పోతారు. ఇది కూడా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ రిడ్యూసింగ్ బిజినెస్ కనుక మనము ప్రపంచంలో అంటే మాలాంటి వాళ్ళు ఎంటర్ప్రీనర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దే వి ఆల్ బికమ్ ది అంబాసిడర్స్ టు క్యారీ ఫార్వర్డ్. మా గవర్నమెంట్ ఇంత గొప్పగా చేస్తుంది రండి అని మౌత్ క్యాన్వాసింగ్ చాలా జరుగుతుంది కదా. ఇండస్ట్రియల్ ఎంటర్ప్రీనర్స్ చెప్పినప్పుడు బాగా జరుగుతుంది. దానివల్ల ఎక్స్ట్రా మనకి ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఆస్కారం. థ్యాంక్ యూ. రియల్టర్ల దగ్గర నుంచి నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు ఈ ప్రాపర్టీ షోలలో స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇక్కడి పొటెన్షియాలిటీని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్ కావడంతో హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తున్న సంస్థలు ఇక్కడ తమ ప్రాపర్టీలను ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతున్నారని చెప్తున్నారు నిర్వాహకులు. భవిష్యత్తు భరోసా కోసం ఆస్తుల కొనుగోలుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు బెస్ట్ అంటున్నారు. తమకు ఓ సొంతిల్లు ఉండాలని కలలు కంటున్న హైదరాబాద్ వాసులు తమ ఆదాయంలో పొదుపు మంత్రం పాటిస్తూ ఆ కలను నెరవేర్చుకుంటున్నారు. సొంత ఇంటి కల సాకారంపై హైదరాబాద్ వాసుల దృష్టి. గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీలో పెరుగుతోన్న నిర్మాణాలు. పొదుపు మంత్రం పాటిస్తూ ఇంటి కొనుగోలుకు ప్రజలు ప్లాన్. అద్దెతో కలిపి మరికొంత సొమ్ముతో ఈఎంఐ చెల్లించేలా ప్లాన్. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. లైఫ్ లో సెటిల్ అవ్వడం అంటే చాలు, చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది.
దీంతో రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రాపర్టీలకు డిమాండ్ పెరగడంతో నిర్మాణ రంగం కూడా అంతే స్థాయిలో వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సెంటర్తో పాటు నగరం నలుమూలలా శరవేగంగా కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. రాబోయే 6 monthsలో ఈ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రంగానికి ఇట్లాంటి ఎన్నో ప్రారంభించాల్సి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెంచడం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి మీరు కానీ ఒక 4-5 నెలలు కానీ ఆగారంటే రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడున్న మార్కెట్ రేపు ఉంటుందని మనం చెప్పలేం. కాబట్టి మీరు కొనుక్కుండే వాళ్ళకి ఎవరికైనా ఇదే మంచి టైము. ఇప్పుడు పెట్టుబడి పెడితే మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయనేది మా అంచనా. అఫోర్డబుల్ హౌసింగ్ కు సెంటర్ గా నిలిచిన హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ నగరం బాట పడుతున్నారు. తమకు వచ్చే ఆదాయంతో పొదుపు మంత్రం పాటిస్తూ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రజలు ప్లాన్ చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేసి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని సొంతింటి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు అద్దె ఇంటికి గుడ్ బై పలుకుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ల్యాండ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్న డబ్బుతో పాటు ఎక్కువ సేవింగ్స్ చేసుకుని ఇంత ముందులాగా వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్ అదర్ థింగ్స్ మీద కాకుండా ఈ మధ్య ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 15-20 yearsలో వచ్చిన అప్రిసియేషన్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ. అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో ఇంకా అది ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మెజారిటీ పీపుల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఉండే సేవింగ్స్ అమౌంట్లు అంటే ప్రతి ఒక్కరు కూడా సేవింగ్ చేసుకుని ఆ అమౌంట్ను కూడా రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ మీద లేదా హౌసెస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రాజెక్టులను బట్టి కొన్ని సందర్భాల్లో 10%, మరికొన్ని సందర్భాల్లో 20% వరకు డౌన్ పేమెంట్ తో బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. దీంతో తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా పొదుపు మంత్రం పాటిస్తూ సొంతింటి కలను ప్రజలు నెరవేర్చుకుంటున్నారు. మరికొంతమంది ఇన్వెస్ట్మెంట్ కోసం రెండో ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంటికి వచ్చే అద్దె మొత్తాన్ని ఈఎంఐగా చెల్లిస్తూ ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక బ్యాంకింగ్ రంగంలో పోటీ పెరగడంతో కొన్ని ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీకే లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్కి కానివ్వండి, అటు హౌసెస్కి కానివ్వండి, వాళ్ళు లోన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచిగా డెవలప్మెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దానివల్ల రాబోయే రోజుల్లో ల్యాండ్ అప్రిసియేషన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. దానివల్ల అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ అన్నది తెలంగాణ రియల్ ఎస్టేట్ గేమ్ చేంజర్. సో ఆ రీజనల్ రింగ్ రోడ్ కనుక ఒక్కసారి కానీ అది శంకుస్థాపన ఈ వర్క్ కానీ స్టార్ట్ అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ల్యాండ్ రేట్స్ అన్నవి చాలా అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్ మారడంతో ప్రస్తుతం నగరంలో ఇళ్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 నుంచి 40 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా లేఅవుట్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం మీద తమ ఆదాయంలో పొదుపు శాతాన్ని పెంచుకోవడమే కాకుండా ఈజీగా ఈఎంఐలు చెల్లించే వారి సంఖ్య నగరంలో భారీగా పెరుగుతోంది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ TDR ను విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు HMDA ప్లాన్ చేస్తోంది. ఆన్లైన్లో కొనుగోలు అమ్మకాలు చేపట్టేలా TDR బ్యాంకును HMDA ఏర్పాటు చేస్తోంది. రోడ్లు ఇతర ప్రాజెక్టుల కోసం భూసేకరణకు ఇవ్వాల్సిన నిధుల కష్టాలు ఈ TDR తో తొలగనున్నాయి. TDR తో HMDAకు తగ్గనున్న ఆర్థిక కష్టాలు. TDR బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్న HMDA. TDR బ్యాంకు ద్వారా పారదర్శకంగా క్రయ విక్రయాలు. హైదరాబాద్ తో పాటు నగరం చుట్టూ చేపడుతున్న HMDA ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో భూములు అవసరం. పార్కులు, చెరువులు అభివృద్ధితో పాటు లింక్ రోడ్లు, రేడియల్ రోడ్ల డెవలప్మెంట్, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం HMDA భూసేకరణ చేస్తోంది. ఈ భూసేకరణకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. దీంతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ TDR అమలు చేసేందుకు HMDA ప్లాన్ చేస్తోంది. అందుకోసం GHMCలో ఏర్పాటు చేసినట్లుగా TDR బ్యాంక్ ను HMDA ఏర్పాటు చేయనుంది.
ఎవరికి టీడీఆర్ అవసరం ఉందో ఆన్లైన్లో తెలుసుకోవడంతో పాటు పారదర్శకంగా క్రయ విక్రయాలు జరిగేలా హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల హెచ్ఎండిఏకు ఆర్థిక కష్టాలు తగ్గనున్నాయి. భూసేకరణ ఖర్చును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం టీడీఆర్ స్కీమ్ ను తీసుకొచ్చింది. భూసేకరణలో నగదుకు బదులుగా భూమిని 2 లేదా 4 రెట్లు పరిహారంగా ఇవ్వాలనేది టీడీఆర్ ఉద్దేశం. గ్రామ కంఠం భూమికి 2 రెట్లు అంటే 100 గజాల భూమి సేకరిస్తే 200 గజాలు, అదే పట్టా భూమి అయితే 400 గజాల భూమిని పరిహారంగా సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ద్వారా యజమానులు తమ భూమిని గజాల చొప్పున అమ్ముకునేందుకు వీలు ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తే అక్కడ మార్కెట్ ధరకు డబ్బులు చెల్లిస్తుంది. కానీ టీడీఆర్ విధానం వల్ల 2 రెట్లు లేదా 4 రెట్ల భూమి పరిహారం సర్టిఫికేట్ల రూపంలో లభిస్తుంది. అవసరం ఉన్నవారు ఈ సర్టిఫికేట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ భూముల్లో చేపట్టే నిర్మాణాల్లో అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చు. చట్ట ప్రకారం 4 అంతస్తులు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటే టీడీఆర్ వల్ల భూములు పొందితే అదనంగా మరో అంతస్తు నిర్మించుకోవచ్చు. ఒకవేళ 5 అంతస్తులకు మించిన నిర్మాణాలైతే మరో 2 అంతస్తులను అదనంగా నిర్మించుకోవచ్చు. దీంతో టీడీఆర్ పైన నిర్మాణదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జీహెచ్ఎంసీలో టీడీఆర్ బ్యాంకును 2019లోనే అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఏటా ఖజానా పైన జీహెచ్ఎంసీకి దాదాపు 5,000 కోట్ల భారం తగ్గింది. ఇలా జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 10,000 కోట్ల వరకు టీడీఆర్ సర్టిఫికేట్లను జారీ చేశారు. తాజాగా జీహెచ్ఎంసీ బాటలో హెచ్ఎండిఏ కూడా టీడీఆర్ బ్యాంకును అమల్లోకి తీసుకురావడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అలాగే హైదరాబాద్ నిర్మాణ రంగం కూడా శరవేగంగా ఎదిగే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీఆర్ ద్వారా భూ యజమానులకు అదనపు ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. ఆక్యుపెన్సీ రుసుమును చెల్లించేందుకు కూడా టీడీఆర్ను ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.